Maybe this world is rejecting you, my brother, my sister. సోదరుడా సోదరుకు ఈ లోకం మిమ్మల్ని తృణీకరిస్తుందేమో. But the Lord is looking unto you. కానీ ప్రభు మీ వైపే చూస్తున్నారు. He wants to give you solace and comfort today. ఆయన ఈ రోజు మీకు ఆదరణ ఓదార్పు దయచేయగోరుతున్నారు. The world may reject you. ఆయనని తిరస్కరించేవాడు కాదు. And the Lord said, ప్రభు సెలవిస్తున్నారు, I want to comfort my people. నేను నా ప్రజలను ఆదరిస్తాను. This is going to happen today. ఈ రోజున జరగబోతోంది ఇట్లా. We are going to see మనం ఏం చూడబోతున్నామంటే God comforts the downcast. దేవుడు దీనులను ఆదరించువాడై ఉంటున్నారు. If you read 2 Corinthians chapter 7 verse 6, 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే it says that God will comfort you. అక్కడ వ్రాయబడ్డ మాట, దేవుడు మిమ్ములను ఆదరించును. Those who are downcast in this world. ఎవరైతే ఈ లోకములో దీనులుగా ఉండి ఉన్నారో. Maybe this world is rejecting you, my brother, my sister. నా సోదరుడా సోదరుకు ఈ లోకం మిమ్మల్ని తృణీకరిస్తుందేమో. But the Lord is looking unto you. కానీ ప్రభు మీ వైపే చూస్తున్నారు. He wants to give you solace and comfort today. ఆయన ఈ రోజు మీకు ఆదరణ ఓదార్పు దయచేయగోరుతున్నారు. The world may reject you. ఆయనని తిరస్కరించేవాడు కాదు. And the Lord said, ప్రభు సెలవిస్తున్నారు, I want to comfort my people. నేను నా ప్రజలను ఆదరిస్తాను. This is going to happen today. ఈ రోజున జరగబోతోంది You'll ఇట్లా. be going back with God's comfort. మీరు దేవుని ఆదరణతో తిరిగి వెళ్ళనయ్యున్నారు. If you read Psalm 40 verse 17, 40వ కీర్తన 17వ వచనాన్ని చూసినట్లయితే David writes like this, దావీదు ఇలాగున వ్రాస్తూ ఉన్నారు, I am poor and needy. నేను దీనుడను అక్కరలో ఉన్నవాడును. I am poor నేను దీనుడను and needy. అక్కరలో ఉన్నవాడను. The world is rejecting me. లోకం నన్ను తిరస్కరిస్తోంది. But the Lord thinks upon me. కానీ ప్రభు నా గురించి యోచిస్తూ The ఉన్నారు. Lord thinks upon me. ప్రభు నా గురించి యోచిస్తున్నారు. And He is going to help me. ఆయన నాకు సహాయం చేస్తారు. Deliver me from all my worries. నా విచారాల నుంచి నన్ను విడుదల దయచేస్తారు. That was the hope of David. అది దావీదు యొక్క నిరీక్షణ. You also believe. మీరు కూడా నమ్మండి. The same God అదే who దేవుడు helped David దావీదుకు సహాయం చేసినవాడు is going to touch you. మిమ్మల్ని తాకడానికి సిద్ధంగా He is ఉన్నాడు. going to come with you మీతో కూడా వస్తారు ఆయన. and comfort you. మిమ్మల్ని ఆదరిస్తారు. Hallelujah. హల్లెలూయా. If you believe, మీరు నమ్మినట్లయితే you shall see the glory of God. దేవుని మహిమను మీరు చూస్తారు. We read about a woman called Hannah in the Bible. దేవుని యొక్క వాక్యములో హన్నా అనే వ్యక్తి గురించి మనం చదవగలుగుతాం. If you read 1 Samuel chapter 1, మొదటి సమయంలో ఒకటి చదివితే we read about her. హన్నా గురించి మనం She చదవగలుగుతాం. was the mother of Samuel, the prophet. ఆవిడ ప్రవక్త అయిన సమూయేలుకు తల్లిగా ఉన్నారు. She has no children at all. ఆమెకి బిడ్డలే లేరు అసలు. Her husband was called Elkanah. ఆమె భర్త పేరు ఎల్కానా అని చెప్పబడుతోంది. He had 2 wives. అతనికి 2 భార్యలు ఉన్నారు. One is Hannah ఒక వ్యక్తి హన్నా, and the other one is Peninnah. మరొక వ్యక్తి పేరు పెనిన్నా. Peninnah had many children. పెనిన్నాకు అనేక మంది బిడ్డలు ఉన్నారు. But Hannah had no children. కానీ హన్నాకైతే బిడ్డలే లేరు. These days you might have come with such a burden in your life. ఈ రోజున ఇటువంటి భారంతో మీ జీవితంలో ఉండి మీరు వచ్చున్నారేమో. In my home also I don't have a child. నా యొక్క గృహంలో కూడా నాకు బిడ్డలు లేరు. People are making fun of me. ప్రజలు నన్ను ఎగతాళి చేస్తున్నారు. I am not able to go and attend any function. నేను ఏ శుభకార్యానికి వెళ్ళి You హాజరవలేకపోతున్నాను. may be crying in it. You may be crying within your heart like that. మీ హృదయంలో మీరు రోదిస్తూ అలాగున ఉన్నారేమో. There's no job. ఉద్యోగం లేదని All the young people are making fun of me. యవనస్తులు నన్ను చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారు. You have no financial blessing. ఆర్థిక ఆశీర్వాదాలు లేవు. All our relatives are making fun of us. బంధువులందరూ మమ్మల్ని చూసి ఎగతాళి చేస్తున్నారు. We also had to go through such problem when we were married. మాకు వివాహమైనప్పుడు మేము కూడా ఇటువంటి సమస్య గుండా ప్రయాణించవలసి వచ్చింది. But we look to God, అయితే మేము దేవుని వైపు చూచాం. who is the supplier of all blessings. సకల ఆశీర్వాదాలు సరఫరా చేయువాడు ఆయనే. He'll comfort us. ఆయన మనల్ని He'll ఆదరిస్తాడు. comfort us by giving whatever we need. మన అక్కర మనకిచ్చి ఆదరిస్తాడు. And Hannah, without a child, was crying all the time. హన్నా బిడ్డలు లేకుండా ఎల్లప్పుడూ రోదిస్తూ ఉన్నారు. Are you also crying like that? మీరు రోదిస్తున్నారా? And how the cries have made a joyful one. ఆ యొక్క రోదనలు ఆనంద ధ్వనిగా ఎలా మార్చబడ్డాయి? She had sorrow. ఆమెకు విచారం ఉంది. God made her rejoice. దేవుడు ఆమెను ఆనందింపచేసి ఉన్నాడు. Today the same thing is going to happen in your life too. ఈ రోజు ఇదే కార్యం మీ జీవితాల్లో జరగనయ్యుంది. You might come with sorrowful heart. మీరు విచారగ్రస్తమైన హృదయంతో వచ్చి ఉండవచ్చును. But God will bless
every one of కానీ you. దేవుడు మీలో ప్రతి ఒక్కరిని When ఆశీర్వదిస్తాడు. you go back, మీరు తిరిగి when వెళ్ళినప్పుడు you go మీరు back, తిరిగి వెళ్ళినప్పుడు the Lord would have given every blessing in your lives. ప్రభు మీ జీవితంలో సకల ఆశీర్వాదాలు ఇచ్చి ఉంటారు. You can go and enjoy God's మీరు blessing. వెళ్ళి దైవ ఆశీర్వాదాలు అనుభవించి What ఆనందించవచ్చు. did Hannah do? అన్న ఏం చేశారు? She went into the temple of God ఆమె దేవుని ఆలయంలోనికి వెళ్ళారు. and cried unto the Lord. దేవునికి మొర్ర పెట్టారు. Knelt down in the presence of దేవుని God సన్నిధిలో and మోకరించారు. cried out, మోకరించారు. Father, తండ్రి hear my cry. నా విన్నపం ఆలకించండి. Yes, my brother, my sister. అవును సోదరుడా సోదరి, The word of God says, వాక్యం తెలియజేస్తోంది, wherever 2 or 3 in my name, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామములో there ఉంటారు, am I in their midst. వారి మధ్యలో నేను ఉంటాను అన్నారు. That was the promise of God. అది దేవుని యొక్క వాగ్దానం. According to his promise, ఆయన వాగ్దానం he ప్రకారం is here right now. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. As Hannah prayed in the temple of God, అన్న దేవాలయములో ప్రార్థన చేసిన she రీతిగా shed all her agony before the presence of God. ఆమె తన ఆవేదనంతా దేవుని సన్నిధిలో కృంభరించి ఉన్నారు. Whatever agony you are having, ఎటువంటి ఆవేదన మీరు కలిగి ఉన్నప్పటికీ just pour out your heart. హృదయాన్ని కృంభరించండి. Pour out your heart. హృదయాన్ని You కృంభరించండి. need not open your mouth, మీరు నోరు తెరవలసిన పని లేదు. but look to Jesus యేసు వైపు చూడండి. and tell him whatever problem you are facing. ఏ సమస్యలను ఆయనకి If you don't చెప్పండి. have a job, ఉద్యోగము లేదా, don't have a child, బిడ్డలు లేరా, don't have a blessing, ఆశీర్వాదం లేదా, don't have a home of yours, మీ సొంత గృహం మీకు లేదా, if you are under debts, రుణాల క్రింద బాధపడుతున్నారా, you can tell your father. మీ తండ్రికి మీరు చెప్పవచ్చు. Right now, wherever you are ఇప్పుడు sitting, మీరు ఎక్కడ కూర్చున్నా సరే, wherever you are sitting, ఎక్కడ కూర్చున్నా just open your heart హృదయాన్ని తెరవండి. and tell him, ఆయనతో చెప్పండి. as Hannah opened her heart, అన్న హృదయాన్ని తెరచిన రీతిగా and the Lord heard her cry. ప్రభు ఆమె విన్నపాన్ని Yes, ఆలకించారు. you can also do so. మీరు కూడా అలా The చేయవచ్చండి. word of God says, వాక్యం you తెలియచేస్తోంది, cry unto the Lord. దేవునికి మొర్ర పెట్టారు. If you read Lamentation 2:9, విలాప వాక్యములు 2:9 మీరు చదివినట్లయితే, Psalm 62:8, 62వ కీర్తన 8వ in వచనం, all these places, ఈ స్థలాలన్నిటిలో కూడా we see we have to pour out our heart's agony before the మనం Lord. మన హృదయ ఆవేదనలు దేవుని ఎదుట కృంభరించాలని వ్రాయబడి And she ఉంటుంది. did that. The Lord heard her cry. ప్రభు మన మొర్ర What వింటారు. happened? ఏం జరుగుతోంది? What happened? ఏం జరుగుతోంది? She was no more sad. ఆమెకు విచారంగా లేనే లేరు. She had the peace of God. దేవుని శాంతిని కలిగి ఉన్నారు. She had the comfort of God. దేవుని ఆదరణ కలిగి ఉన్నారు. And she was so happy. ఎంతో సంతోషంగా ఉన్నారు. Lord had heard my cry. ప్రభు నా మొర్ర ఆలకించారు. From ఈ today, రోజు He మొదలుకొని is going to bless me ఆయన నన్ను ఆశీర్వదిస్తారు. and send me back home with all His blessings. ఆయన ఆశీర్వాదాలతో నన్నింటికి పంపిస్తారు. That is the trust she had with God. అటువంటి నిరీక్షణ దేవునితో ఆమె కలిగి The ఉన్నారు. same thing you have to do, my brother, my sister, ఇలాగే మీరు కూడా చేయాలి సోదర సోదరీలారా. my young people, నా యవన బిడ్డలారా, my young people. నా యవన బిడ్డలారా, Don't be worried. విచారించకండి, Don't lose heart. ధైర్యాన్ని కోల్పోకండి. You have a God who will hear your cry. మీ మొర్ర ఆలకించే దేవుని మీరు కలిగి If you ఉన్నారు. believe, నమ్మినట్లయితే even now, ఇప్పుడు కూడా God will bless you with a peace and comfort. దేవుడు మిమ్మల్ని కూడా శాంతి చేత ఆదరణ చేత ఆశీర్వదిస్తారు. When you go home, మీరు తిరిగి వెళ్ళినప్పుడు you will see miracle. అద్భుతాలు మీరు You will see చూస్తారు. miracle. అద్భుతములు The చూస్తారు. Lord will bless your ప్రభు home. మీ గర్భాన్ని The దీవిస్తారు. Lord will bless your home. ప్రభు మీ గృహాన్ని The ఆశీర్వదిస్తారు. Lord will bless you with all that you need. మీ అక్కరగా ఉన్నవని గ్రహించి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. Our God is a living మన God దేవుడు జీవించుచున్న దేవుడై and a ఉన్నారు. loving God. అలాగే ప్రేమగల దేవుడై Oh, ఉన్నారు. don't worry. విచారించకండి, Don't shed tears of blood. రక్త కన్నీరు కార్చకండి. The Lord will change your sorrowful spirit. ప్రభు మీ విచారగ్రస్తమైన ఆత్మను And right మార్చివేస్తారు. now, ఇప్పుడే He'll fill you with the comfort. ఆదరణతో నింపుతారు. He'll comfort you మిమ్మల్ని ఆదరిస్తారు. and you can receive His blessings. మీరు ఆయన ఆశీర్వాదాలు స్వీకరించవచ్చును. And she was comforted by the Lord. ఆమె దేవుని ద్వారా ఆదరించబడ్డారు. And after some time, when she went home, కొద్దిసేపటి తర్వాత ఆమె గృహానికి వెళ్ళిన తరువాత God blessed Hannah. దేవుడు హన్నాను ఆశీర్వదించారు. God bless her womb. దేవుడు ఆమె గర్భాన్ని ఆశీర్వదించారు. She conceived by the power of God, దేవుని శక్తి ద్వారా ఆమె గర్భాన్ని ధరించారు. not through anything else. ఇక మరి దేని ద్వారా కూడా కాదు. The power of God was upon her. దైవ శక్తి ఆమె మీద ఉండి I ఉన్నది. believe that it is upon you too now, right now. నేను నమ్ముతున్నాను ఇప్పుడు అదే శక్తి మీ మీద కూడా ఉన్నది. The power of God is coming upon you. దైవ శక్తి మీ మీదకి వచ్చేస్తున్నది. Why? What is making you sad this day? ఇప్పటి వరకు మిమ్మల్ని విచారగ్రస్తంగా ఉంచుతున్నది Just ఏదో. look unto the Lord. దేవుని వైపు చూడండి. He wants to give you all
all that you need. ఆయన మీకు అక్కరగా ఉన్న వాటిని ఇవ్వాలని He కోరుతున్నారు. wants to fulfill your desire, my children. నా బిడ్డలారా, మీ హృదయ వాంఛలను నెరవేర్చాలని My brother, కోరుతున్నారు. my sister. నా సోదరుడా, సోదరి, He wants to give you a peaceful and comfortable home. ఆయన మీకు సమాధానకరమైన సౌకర్యవంతమైన గృహాన్ని ఇవ్వాలని The కోరుతున్నారు. Lord wants to come and dwell with you. ప్రభు వచ్చి మీతో నివాసం చేయాలని కోరుతూ ఉన్నారు. Oh, what a glorious God we have. ఎంత మహిమవంతమైన దేవుని If కలిగి you ఉన్నాం. read 1 Samuel 2:21, మొదటి సమూయేలు 2:21 మనం చదివినట్లయితే, God blessed Hannah not only with one child, she had many children. దేవుడు ఒక్క బిడ్డతో కాదండి, హన్నాను అనేక మంది బిడ్డల్నిచ్చి ఆశీర్వదించి ఉన్నారు. The first babies, Samuel was given to the Lord's service. మొదటి బిడ్డ సమూయేలు దేవుని సేవ నిమిత్తం ఇవ్వబడ్డాడు. And God blessed her abundantly. దేవుడు ఆమె సమృద్ధిగా ఆశీర్వదించారు. She received the joy of the Lord. దేవుని ఆనందాన్ని ఆమె And స్వీకరించారు. she was no more sad. ఇక విచారంగా లేరు. If you read that portion, ఆ లేఖనం చదివినట్లయితే, if you read 1 Samuel chapter 1 verse 18, మొదటి సమూయేలు 1:18 గనక మీరు చదివినట్లయితే, she was no more sad. ఇక విచారంగా లేరా? She was no more sad. ఇక విచారంగా లేరా? She received the glory of the Lord. దేవుని మహిమను స్వీకరించారు. And she received children. అలాగే బిడ్డల్ని పొందుకున్నారు. She asked for one child. ఆమె ఒక బిడ్డ కోసం అడిగారు. But God Almighty, who is the comfort to all of us, gave her many children. అయితే ఆదరణకర్త అయిన దేవుడు అనేక మంది బిడ్డలను ఆమెకు అనుగ్రహించారు. Why I am telling this? ఎందుకు ఇలా చెప్తున్నాను? Why it is written in the Bible? ఎందుకు ఇది వాక్యములో వ్రాయబడింది? So that you can also receive the same blessing today. తద్వారా అదే ఆశీర్వాదాన్ని ఈ రోజు మీరు పొందాలని. So you are receiving God's comfort right now. కనుక ఇప్పుడు మీరు దేవుని ఆదరణ God పొందుకుంటున్నారు. is touching each one of దేవుడు you. మీలో ప్రతి ఒక్కరిని తాకుతున్నారు. God is comforting every one of you. ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నారు. Whatever blessing you need from Him, ఆయన ఎదురు నుంచి ఏ ఆశీర్వాదం కావాలన్నా He will give you right now. ఆయన ఇప్పుడే మీకు అనుగ్రహిస్తారు. Believe. నమ్మండి, Believe. నమ్మండి, Believe. నమ్మండి. And you will see the glory of మీరు God. దేవుని మహిమను చూస్తారు. Hallelujah. హల్లెలూయా. మీరు నిరుద్యోగతతో బాధపడుతున్నారా? భవిష్యత్తులో మంచి స్థాయిలో మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటున్నారా? ఇలాగా ఆలోచిస్తున్న మీ అందరికీ ఒక శుభవార్త. మన యేసు పిలుచున్నాడులో గల ఉద్యోగ ఆశీర్వాద పథకంలో చేరి మీ జీవితంలో ఫలభరితమైన ఆశీర్వాదంలో పొందండి. ఈ పథకంలో చేరాలనుకుంటే మా వెబ్సైట్ www.jesuscalls.orgని సంప్రదించగలరు. లేదా మా నెంబర్ 04423456677ను సంప్రదించగలరు. మీ పేరు నమోదు చేసుకొని పూర్తి ఆశీర్వాదంలో అనుభవించండి.